2011వ సంవత్సరం బ్రెజిల్లోని జెనీరో అనే ప్రాంతంలో బీచ్ వద్ద డిసౌజా అనే 80 ఏళ్ల వ్యక్తి సముద్రంలో చేపలు పడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన దృష్టి ఒక పెంగ్విన్ పై పడింది. అది పూర్తిగా నల్లటి జిడ్డు లాంటి బురదలో మునిగిపోయి ఉంది. పైగా కదల్లేని నిస్సహాయ స్థితిలో ఒడ్డుకు చేరింది. దాన్ని చూసిన డిసౌజా మనసు చెలించింది. సాధారణంగా సముద్రంలో చమురు తీసుకుపోయే ట్యాంకర్లు ప్రమాదవశాత్తు మునిగిపోవడం లేదా దెబ్బతినడం వల్ల ఇలా చమురు తేలుతూ ఉంటుంది. ఆ చమురు తెట్టులో చిక్కుకుపోయే సముద్ర జీవులు విలవెల్లాడుతూ చనిపోతూ ఉంటాయి. అలాగే ఒక పెంగ్విన్ కూడా చిక్కుకుపోయి ఎలాగోలా తీరానికి చేరి డిసౌజా కంటపడింది. దాన్ని చూసిన డిసౌజా వెంటనే ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేశారు. దాని ఒంటి కంటిన చమురును శుభ్రం చేశారు. ఆహారంగా చేపలు తినిపించారు. దాంతో కొన్ని రోజుల్లోనే సదరు పెంగ్విన్ తేరుకుంది. డిసౌజా చేసిన పనికి కృతజ్ఞతగా అది తనతో బాగా కలిసిపోయింది కూడా. దానికి డిమ్ డిమ్ అని పేరు పెట్టుకున్నారు డిసౌజా. అయితే దాని ఆరోగ్యం మెరుగవగానే మళ్లీ దానిని సముద్రంలోకి వదిలారు డిసౌజా. అలా 11 నెలలు అతనితోనే ఉన్న డిమ్ డిమ్ ఆ తర్వాత తనని విడిచిపెట్టి వెళ్లిపోయింది. డిసౌజాను వదిలి వెళ్లిన కొంతకాలానికి అదే సముద్రం ఒడ్డున గుర్తించుకొని మళ్లీ వచ్చి చేరింది. డిసౌజా కోసం ఎదురు చూసింది. అయితే ఓ రోజు ఎప్పటిలాగే చేపల వేట కోసం సముద్రానికి వచ్చిన డిసౌజాకు డిమ్ డిమ్ కనబడింది. ఒక్కసారిగా అతని దగ్గరకు వచ్చిన డిమ్ డిమ్ ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న ప్రేమను ఒక్కసారిగా కురిపించింది. అదే వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది. ఇది చూసి ముచ్చటేసి ఎవరైనా తనను టచ్ చేస్తే ముక్కుతో పొడుస్తుంది, కానీ డిసౌజాతో మాత్రం చాలా చనువుగా మసులుకుంటోంది. వారిద్దరి మధ్య అలా కుదిరిన స్నేహం 6 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్లిన డిమ్ డిమ్ ఇంకా తిరిగి రాలేదు. ఈ అంశంపై సినిమా కూడా వచ్చింది. కలిసి ఉన్న ఆ 6 ఏళ్లలో మొత్తం 6 సార్లు డిసౌజాను కలవడానికి వచ్చింది డిమ్ డిమ్. కొన్ని రోజులు అలా ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ సముద్రం వైపు అడుగులు వేసేది. సంతానోత్పత్తి కోసమో లేక తన జాతి ఉండే చోటు కాబట్టి తన స్వస్థలానికి ఖచ్చితంగా వెళుతూ ఉండేది. అయితే అది నివసించే ప్రాంతం డిసౌజాకు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ విషయం తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. అందుకే తన ప్రాణం కాపాడిన వ్యక్తి కోసం అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ బ్రెజిల్కు వచ్చి వెళుతూ ఉండేది. ఈ పెంగ్విన్ కథ విని ఆశ్చర్యపోని వారెవరూ ఉండరు. ఒక్కసారి కాపాడినందుకు తన యజమానికి విశ్వాసంగా ఉండిపోయింది. ఎంత సాయం చేసినా మనుషులు కూడా చూపించని విశ్వాసం ఈ చిన్ని ప్రాణి చేసి చూపించింది. అయితే బ్రెజిల్లో ఇలా వన్యప్రాణులను పెంచుకోవడంపై నిషేధం ఉంది. కానీ ఈ అపూర్వ స్నేహం కథ విన్న అధికారులు తనపై ఏ చర్యలు తీసుకోలేదు. మరో చోట ఇలాగే జపాన్లోని తీర ప్రాంతంలోనూ ఒక పెంగ్విన్ తన పిల్లతో సహా వచ్చి ఇంటి తలుపు తట్టింది. దానిని చూసిన ఆ కుటుంబం యజమాని అయిన మహిళ దానిని పెంచుకోవడం మొదలుపెట్టింది. అది చాలా సంవత్సరాల పాటు అది వారి ఇంటిలోనే పెరిగింది. పిల్లను వెన్నుకు కట్టిన సంచిలో ఉంచుకొని మార్కెట్ కు కూడా వెళ్తోంది. అక్కడ ఒక చేపల షాపుకు వెళ్లి షాపు యజమాని ఇచ్చి చేపను తినేసి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇది చూసి ఆ ప్రాంత జనం దానిని ఒక మనిషిలాగానే చూసేవారు. ఒక చిన్న పక్షి ఇలా మనుషులతో కలిసిపోవడం అన్నది ప్రకృతిలో ఒక విచిత్రంగా భావించేవారు. సాధారణంగా పెంగ్విన్ మెదడు చాలా చిన్నదిగా ఉంటుంది. అందులో ఇలాంటి బంధాలు అనుబంధాలకు సంబంధించిన విభాగం ఉండడం వల్లే ఇలా జరుగుతుందని అంటున్నారు. కోడి, రామచిలుక, గరుడ పక్షి మరికొన్ని పక్షుల మెదళ్లలోనూ ఇది కనిపిస్తూ ఉంటుందని అంటున్నారు. అచ్చం హాస్య నటుడు చార్లీ చాప్లిన్ నడకను గుర్తు చేసే పెంగ్విన్ నడక చూడడానికి గమ్మత్తుగా ఉంటుంది కదా. దాని నడకకు ఏ మ్యూజిక్ పెట్టినా చక్కగా సింక్ అయిపోతూ నవ్వు పుట్టిస్తూ ఉంటుంది. మీకు తెలుసా, దాని కదలికలు, ముఖ కవలికలను చార్లీ చాప్లిన్ అనుకరించేవారని ఆయన చెప్పగా తెలిసింది. మంచు కురిసే ప్రాంతంలోనూ ధీటుగా తట్టుకొని జీవించే ఈ ఎగురలేని పక్షి జాతి గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. ఒకసారి ఎడిన్బరోలోని ఒక కింగ్ పెంగ్విన్ గౌరవార్థం నార్వేకు చెందిన 50 మంది గార్డులతో వందన సమర్పణ జరిగింది. ఈ కింగ్ పెంగ్విన్ కు లభించిన సత్కారానికి కారణం అది జూలో చాలా హుందాగా ఉండడమేనని జూ అధికారులు చెబుతున్నారు. దానికి వారు రాయల్ నార్వేజియన్ గార్డ్స్ లో బ్రిగేడియర్ గా నియామకం జరిపి సెల్యూట్ కూడా చేశారు. ఇది ఎడిన్బరోలోని జూలో నివసిస్తోంది. ఒక ప్రత్యేక సందర్భంలో పెంగ్విన్ పక్షికి ఆ సత్కారం లభించింది. బ్రిగేడియర్ అన్న ర్యాంకును దాని రెక్కకు తొడిగారు. అయితే అది కాస్త కన్ఫ్యూజన్ లో అక్కడి నుంచి హుందాగా కదిలి వెళ్లడం చూసి నవ్వుకోలేకపోయారు అక్కడి జనం. పెంగ్విన్లు తమ జీవిత కాలంలో సగం నేల మీద, సగం నీటి లోపల గడుపుతుంటాయి. ఇవి పక్షుల విభాగానికి చెందినప్పటికీ గాల్లో ఎగరలేవు. వీటి కాళ్ళు నీటిలో ఈదడానికి అనువుగా ఉంటాయి. మగ పెంగ్విన్లకు, ఆడ పెంగ్విన్లకు కొద్దిపాటి భేదాన్ని కలిగి ఉంటాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగాను, ఇంకా పెద్ద ముక్కుతోనూ ఉంటాయి. ఒకసారి ఆ రెండింటి మధ్య స్నేహం కుదిరింది అంటే ఇక జీవితాంతం అవి కలిసే జీవిస్తాయి. అంటే ఏకపత్ని వ్రతం అన్నమాట. తనకు మోసం జరిగిందని తెలిస్తే ఆ పెంగ్విన్ వేలాది పెంగ్విన్లను వీడి దూరంగా ఒంటరిగా వెళ్ళిపోతాయి అంటారు.
పెంగ్విన్ల పొట్ట మీద ఉండే నల్లని మచ్చలు మరియు నల్లని చారలు మనుషుల వేలి ముద్రలలాగా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. మాజిల్లెనిక్ పెంగ్విన్లు కూడా ఆఫ్రికన్ పెంగ్విన్ల వలనే ఉండడం వల్ల రెండింటిని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. రెండు రకాల పెంగ్విన్లకు గొంతు, పొట్ట భాగంలో ఉండే మచ్చలు ఒకే రకంగా ఉంటాయి. పెంగ్విన్లు ఒక్కొక్కసారి 2 గుడ్లను పెడతాయి. దక్షిణాఫ్రికా పెంగ్విన్లు మార్చి నుండి మే నెల వరకు గుడ్లను పెడుతూ ఉంటాయి. బొరియలు తవ్వి లేదా ఇసుకను తవ్వి గుడ్లను పెడతాయి. గుడ్లను 40 రోజులు పొదుగుతాయి. పిల్లలు బయటకు వచ్చాక 12 నుంచి 22 నెలలకు గాని పెద్ద పెంగ్విన్లకు వచ్చినట్లుగా ఈకలు కనిపించవు. మగ పెంగ్విన్లు సైతం పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాయి. ఆఫ్రికన్ పెంగ్విన్ల జీవితకాలం 10 నుంచి 27 సంవత్సరాలుగా గుర్తించారు. కొన్ని పెంగ్విన్లు 30 ఏళ్లు బ్రతికిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఎగరలేని పక్షికి సంబంధించి సుమారు 17 నుంచి 20 పెంగ్విన్ జాతులు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద జాతి రారాజు పెంగ్విన్. ఇవి సుమారు 1.1 మీటర్ల పొడుగు, 35 కేజీల బరువు తూగుతాయి. పెంగ్విన్ పాదాలకు ఉండే అసాధారణ నిర్మాణం కారణంగా మంచుగడ్డలకు వాటి కాళ్ళు అంటుకోవు. అందుకే అవి తేలికగా మంచుపై నడుచుకుంటూ పోతూ ఉంటాయి కదా. మామూలుగా అయితే మంచుగడ్డలు పరుచుకొని ఉండే ప్రదేశంపై మనం నడిస్తే ఒత్తిడి వల్ల, మన దేహ ఉష్ణోగ్రత వల్ల మన కాళ్ల కింద మంచుగడ్డ కరుగుతోంది. ఆ ఒత్తిడిని కొంత సడలించగానే కరిగిన ఆ మంచు మరలా గడ్డ కట్టడంతో మన పాదాలు మంచుగడ్డకు అంటుకుంటూ ఉంటాయి. కానీ పెంగ్విన్ పక్షుల విషయంలో అలా జరగదు. పెంగ్విన్ల దేహ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నా వాటి కాళ్ళు ఎప్పుడు చల్లగానే ఉంటాయి. అవి మంచుగడ్డపై కలిగించే ఒత్తిడి తక్కువే. అందువల్ల అవి మంచుగడ్డలున్న ప్రదేశాలలో ఉన్న వాటి పాదాలకు మంచుగడ్డల మధ్య మంచు కరిగిన నీరు ఏర్పడదు. ఆ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు. పెంగ్విన్ల పాదాలు ఎళ్లవేళలా చల్లగా ఉండడానికి కారణం వాటి కాళ్ళల్లో ప్రవహించే రక్తం నియంత్రించబడి ఉండడమే అందుకు కారణంగా చెబుతున్నారు. ఆ కారణం వల్లే అవి ఎంత చల్లటి ప్రదేశాలలో అయినా ఎంతసేపైనా నిలబడుతూ ఉంటాయి. నడుచుకుంటూ తేలికగా వెళ్ళిపోతూ ఉంటాయి. సముద్రంలోకి తేలికగా దూసుకుపోయి ఈదుకుంటూ తమ ఆహారాన్ని సంపాదించుకునే చాతుర్యం వాటికి సహజంగానే ఉంటుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఎంత పెద్ద సంఖ్యలో పక్షులున్నా తప్పిపోయినా తన పిల్లను దాని యొక్క అరుపుతో విని తల్లి పెంగ్విన్ గుర్తిస్తూ ఉంటుందట. సముద్రంలో షార్కులు, సీళ్లు వీటిని వేటాడి తింటూ ఉంటాయి.